జనగామ జిల్లా కాంగ్రెస్ లో వర్గ పోరు బయటపడింది. మంత్రి పొంగులేటి, ఎంపీ చామల సమక్షంలోనే విభేదాలు బయటకొచ్చాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి, ఎంపీ చామల పాల్గొన్నారు. డీసీసీ చైర్మన్ లకావత ధన్వంతి మాట్లాడుతున్న క్రమంలో మాజీ డీసీసీ చైర్మన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డికి డీసీసీ ఇవ్వాలంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. 13, 16, 30 వార్డుల నుండి విచ్చేసిన అమ్మలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు ఓన్లీ కట్టుకొని ఉంటున్నారు కాబట్టి తప్పకుండా జనగామ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు బయటపడింది. మంత్రి పొంగులేటి, ఎంపీ చామల సమక్షంలోనే విభేదాలు బయటకొచ్చాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి, ఎంపీ చామల పాల్గొన్నారు. డీసీసీ చైర్మన్ లకావత ధన్వంతి మాట్లాడుతున్న క్రమంలో మాజీ డీసీసీ చైర్మన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డికి డీసీసీ ఇవ్వాలంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు ఓన్లీ కట్టుకొని ఉంటున్నారు కాబట్టి తప్పకుండా అన్నగారి విషయాన్ని సీరియస్ గా కొంచెం కన్సిడర్ చేసి వీళ్ళ వాళ్లకు 230 ఎకరాలలో